న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రోజు హైదరాబాద్ నగరానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిజాల్వ్ అయింది కాబట్టి ఎన్నికలు మరి ఆ ప్రక్రియ మొదలుపెట్టడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్ని రాజకీయ పార్టీలను ఈరోజు పిలిచి మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీని కూడా వాళ్ళు పిలవడం జరిగింది. మమ్మల్ని మీరు మీ అభిప్రాయాలు చెప్పండి అని వారు అడిగారు. మేము 1/1/2018 మరి ఎలక్ట్రల్ రోల్ని ఏ విధంగా మీరు దాన్ని చేస్తారు, మరి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. వాటి గురించి అడిగితే వారు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రోజు వరకు 18 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు ఓటర్ లిస్టులో లేకపోతే నమోదు చేసుకోవచ్చు అని చెప్పారు. ఎవరి పేర్లైనా వివిధ కారణాల వల్ల డిలీట్ అయితే అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు నమోదు చేసుకోవచ్చు అని చెప్పారు. మళ్ళీ వారి దృష్టికి తీసుకురావచ్చు అని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో మేము కొన్ని పత్రికల్లో ఇన్ని లక్షల మంది పేర్లు తీసేశారని చెప్పి మరి కొన్ని రాజకీయ పార్టీలు అబాండాలు ఇస్తున్నాయి. మరి ఇదివరకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. ఇది మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. 2014లో జరిగిన ఎన్నికలు ఆనాటి ఆంధ్రప్రదేశ్ విభజన జరగకముందు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒకటే మాసంలో మొదటి మాసంలో పట్టిన విభజన జరగడం జరిగింది 2 జూన్ 2014 నాడు. కాబట్టి కొంతమంది ఇదే సెక్రటరీలో ఉద్యోగస్తులు ఉండే అప్పుడు ఇక్కడ వాళ్ళకు ఉండే కొంతమంది ఉన్నారు. ఇప్పుడు బహుశా కొంతమంది ఆ ప్రాంతవాసులు మా రాష్ట్రంలో మేము నమోదు చేసుకుంటామని చెప్పి ఇక్కడ డిలీట్ చేయించుకోవచ్చు, లేదా వివిధ కారణాల వల్ల కూడా ఆ విధంగా అయి ఉండొచ్చు. కాబట్టి మీరు మా పార్టీ తరఫున ప్రతి ఒక్క పౌరుడికి ఓటు హక్కు ఉండాలి. ఎవరికైతే చట్ట ప్రకారంగా ఓటు వేసేటువంటి హక్కు మరి వాళ్ళు ఎక్కడ అయితే నివసిస్తారో, ఎక్కడైతే వాళ్ళు ఉద్యోగరీత్యా కానీ లేదా బతకడానికి కూలీ పని చేసిన కానీ మొదలు పెడితే వ్యాపారవేత్త కానీ ఎవరైనా కానీ ఎక్కడ ఉంటే వాళ్ళ హక్కు ప్రకారంగా వాళ్ళు ఓటు నమోదు చేసుకోవచ్చేటువంటి అవకాశం అయితే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో దాన్ని మరి తూచా తప్పకుండా పాటించాలి మీరని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు మరి ముందుకు పరుగులెత్తుతుంది. కాబట్టి మరి ఈ ప్రభుత్వము మరి ముందస్తుగా మరి వారు డిజాల్వ్ చేయడం జరిగింది. మా పార్టీ తరఫున కేర్ టేకర్ గవర్నమెంట్ ఎక్కువ కాలం ఉండడం మరి బాగుండదు. ఒక ఫంక్షనల్ గవర్నమెంట్ ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి మీకు ఎంత తొందరగా ఎన్నికలు పెట్టే అవకాశం ఉంటే అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని మీకున్నటువంటి మరి పరిధిలో మీరు ఎన్నికల ప్రక్రియ మొదలు పెడితే బాగుంటుందని చెప్పి మా పార్టీ తరఫున మేము చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో మరి కొంతమంది ఓటర్ మహాశయులు మరి పని రీత్యా ఉద్యోగరీత్యా లేకపోతే వలసలు వెళ్ళేటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతము అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి చాలా కాలం వరకు ఇంటికాడ ఉండరు. మరి ఓటు వాళ్ళు ఊళ్ళో కానీ వాళ్ళ నివాసం పర్మనెంట్ రెసిడెన్స్లో ఉండరు. సామాన్యంగా మరి దూర ప్రాంతాల పోయి బతుకుదేరు కోసం వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఓట్లు మీరు తీయకూడదు. మరి అంటే చట్ట ప్రకారంగా ఎట్లుంటే అట్లుంటుంది. దానికి ఎలక్ట్రల్ రూల్స్ ఉన్నాయి. ఎంతకాలము మరి బయటికి వెళ్తే మరి ఓటు ఉండదు అనేది అవన్నీ కూడా చట్ట ప్రకారంగా రూల్స్ ఉన్నాయి. వాటికి అనుగుణంగానే మేము చేస్తాం తప్పితే ఇష్టమన్నట్టు మేము తొలగించమని చెప్పి కూడా వారు మాకు తెలియజేయడం జరిగింది. మరి చివరిగా మేము వారు కోరింది ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫంక్షనల్ గవర్నమెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఉండే విధంగా ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలి అని చెప్పి కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారే ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించారు. ఎలక్షన్ కమిషన్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జేబు సంస్థగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేసింది, ఇప్పుడు చెప్పింది మాట్లాడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అలాంటి మాట మాట్లాడితే అది దురదృష్టం. ఎందుకంటే ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది వాళ్ళకు తెలియాలి. ఎలక్షన్ కమిషన్ ఒక ఇండిపెండెన్సు, ఎలక్షన్ కమిషను ఏ విధంగా ఫంక్షన్ చేస్తున్న విషయము రాజ్యాంగంలో వాళ్ళకు పొందుపరిచినటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ దేశాన్ని చాలా కాలం పరిపాలించినటువంటి పార్టీ ఎలక్షన్ కమిషన్ పైన అపవాదాలు ఇస్తుందంటే ఇంతకంటే దురదృష్టం ఈ దేశానికి ఇంకోటి ఉండదు.
అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తాయి, డిసెంబర్లో ఎలక్షన్ జరుగుతాయి, డిసెంబర్లో గవర్నమెంట్ ఏర్పడుతుందని చెప్పేసి కేసీఆర్ గారు ప్రకటించడానికి ఎట్లా చూడాలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కేర్ టేకర్ గవర్నమెంట్ ఉండకూడదు. ఈ దేశం లోపల ఏదైనా గవర్నమెంటు, ఏదైనా లెజిస్లేచర్, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఏదైనా కారణంతో ఎర్లీగా డిజాల్వ్ అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఎన్నికలు పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు వ్యాఖ్యానించారు. సార్ వినోద్ గారు, మీరు డీలిమిటేషన్ ఫాలోఅప్ చేశారు, భద్రాచలం అంశం చేయకుండా ఎన్నికల నిర్వహణ తగదు, మేము కోర్టుకు వెళ్ళాము, ఇంకా ఇక్కడ కూడా చెప్పామండి, మీ యొక్క అభిప్రాయం? ఇప్పుడు ఆ చట్టాన్ని తయారు చేసింది వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టాన్ని బిల్లు రూపంలో తీసుకొచ్చింది వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసిన విషయాన్ని కూడా వాళ్ళకి తెలియదు అన్నట్టంటే ఇంకా అంతకంటే బాధపడవలసిన అంశం ఇది వాళ్ళకు. ఇది మోడీ గారు మరి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఒక ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాల్ని తీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. అప్పుడే టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో చాలా తీవ్రంగా మేము దాన్ని నిరసన తెలియజేశాం, ఎదుర్కొన్నాము. చట్ట ప్రకారంగా లోక్సభలో ఇంట్రడక్షన్ ఆఫ్ దట్ బిల్ని వ్యతిరేకించాం మేము. అదంతా కూడా ఆన్ రికార్డు ఉంది. ఫస్ట్ పార్లమెంట్ సెషన్లో మొదటి రోజుల్లో పట్టిన టీఆర్ఎస్ పార్టీ తరఫున నేనే మాట్లాడినాను. నిన్నగాక మొన్న అవిశ్వాసం తీర్మానం మోడీ గారు పై వచ్చినప్పుడు కూడా మా పార్టీ తరఫున మా నిరసన తెలియజేశాం. తర్వాత 7 మండలాల్ని మరి తెలంగాణ ప్రాంతం నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన తర్వాత మరి 2015లో రాష్ట్రపతి మరి సెక్షన్ 108 రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్ 108 ప్రకారంగా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే రాష్ట్రపతి గారికి అధికారాన్ని ఇచ్చింది చట్టం. 2 సంవత్సరాల వరకు రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ ద్వారా సవరించవచ్చు అని చెప్పి. కాబట్టి మరి ఆర్టికల్ 3ని ఓ విధంగా తూచా తప్పకుండా పాటించకుండా బీజేపీ గవర్నమెంటు ఈ 7 మండలాలను తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఆరోజు చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టను ఈ 7 మండలాలు కలపకపోతే అని చెప్పి మరి నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పట్టుబడితే మోడీ గారు ఆర్డినెన్స్ తీసినని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నేను చెప్తలేదు. పలు పత్రికా విలేకరుల సమావేశం ఉంది. కాబట్టి ఆ విధంగా ఈ ప్రాంతం, ఈ రాష్ట్రానికి సంబంధించిన గ్రామాలు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలిపారు. 2015లో ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఈ దేశానికి వారు ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ గ్రామాలని డౌన్ స్ట్రీమ్, గోదావరి డౌన్ స్ట్రీమ్కి తూర్పు వైపున గ్రామాలన్నీ కూడా భద్రాచలం శాసనం నియోజకవర్గ గ్రామాలన్నీ రంపచోడవరంలో గెలిపారు. ఇటువైపు ఉన్నటువంటి అశ్వరావుపేట, పినపాకలో ఉన్నటువంటి గ్రామాలని తీసుకెళ్ళి పోలవరంలో గెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చారు రాష్ట్రపతి గారు. అది చెల్లదంటారు సార్. ఆ బిల్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. సెక్షన్ 108 ఇంట్రడ్యూస్ పెట్టింది పార్లమెంట్లో 2014లో. ఆ చట్టంగా వచ్చింది 2014. ఆ బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. సెక్షన్ 108 కూడా ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.